సరే ఇప్పుడు కవిత గారికి మనసులో ఇంతటి భావోద్వేగం ఉంది, ఇలా చెప్పాలని ఉంది కాబట్టి లేఖ ద్వారా తెలియజేసింది కేసీఆర్ గారికి. మరి ఇప్పుడు హరీష్ రావు గారి సంగతి ఏంది అసలు? ఆయన అసంతృప్తితో లేరంటారా? ఒకవేళ ఉంటే ఏ విధంగా నేను ఏమంటున్నామా, ఎంతో మంది సమర్థులు ఉన్నారు ఏది ముఖ్యమంత్రి స్థానానికి టిఆర్ఎస్ లో. ఒక ఆ కుటుంబంలోనే కాదు, బయట కూడా ఎంతో మంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఎంపీలుగా రాజ్యసభలో ఉన్న వాళ్ళు ఉన్నారు. సమర్థులు లేరని కాదు, అవకాశం ఎవరికి ఇస్తారమ్మా? ఒక్కరికే కదా ఇచ్చేది. ఆయన అడ్జస్ట్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది అంటే, ఈ పార్టీ మొదటి నుంచి కూడా పెట్టింది కేసీఆర్ గారు, నడిపింది కేసీఆర్, తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు. ఆయన ఆయన ఉన్నంత కాలం ఇంకా ఆయన తర్వాతనే నాకు ఎవరైనా, ఆయన ఏం చెప్తే నేను అది చేస్తాను. ఆయన వల్లనే నేను ఎమ్మెల్యే కాకపోయినా నాకు మంత్రి పదవి ఇచ్చాడు 2004లో. ఆయన వల్లనే నాకు రాజకీయ భవిష్యత్తు వచ్చింది. కాబట్టి ఆయన ఉన్నంత వరకు నేను ఆయన నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆయనను ఇబ్బంది పెట్టే పనులు నేను చేయను అని ఆయన డిసైడ్ అయ్యాడు. ఆయనకి ఎంత ఒత్తిడి ఉన్నది మీకు తెలుసా? 2014-15 నుంచి ఆయన మీద ఒత్తిడి ఉన్నది, ఆ పార్టీ నుంచి బయటికి రమ్మని. బీజేపీ నుంచి విపరీతమైన ఒత్తిడి. ఆయన మీద కూడా వచ్చాయి కదండి, బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి, 10 ఏళ్ల బీజేపీ నుంచి పోటీ చేస్తారు ఖచ్చితంగా. 10 ఏళ్ల నుంచి ఒత్తిడి ఉందమ్మా. బీజేపీలో ఉన్న అగ్రనాయకులు కూడా ఆయనతో మాట్లాడి రమ్మన్నారు, కానీ ఎన్నడూ కూడా ఆయన ఈల్డ్ కాలేదు. ఆయన ప్లేస్ లో ఎవరున్నా పోయేవాళ్ళేమో. కానీ ఆ కుటుంబంతో ఉన్న ఆయన సంబంధం, వాళ్ళ మామగారితో ఉన్న ఆయన సంబంధము, తెలంగాణ అన్నిటికంటే ఎక్కువ తను పోవడం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుంది, ఈ పార్టీలో ఇబ్బంది అయితే అదే ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. ఆయన అట్లా తొందరపడి చీల్చుకొని పోయేవాడు కాదు. ఆయనకు అత్యాశలు కూడా ఏముండవు. నాకు ఉన్నంతలో నాకు గౌరవం ఉంటే చాలు అనుకునే వ్యక్తి ఆయన.